ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హాయ్ స్పందన గారు. హాయ్ మాధురి గారు. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లోని ఒకళ్ళకొకళ్ళు చక్కగా తోడుగా ఒకటే మాట ఒకటే విధంగా ఉండి ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే ఇలా ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా కూడా ఒక రకమైన డిప్రెషన్ కి లోనైనప్పుడు వాళ్ళని సపోర్టివ్ గా ఉంటే చాలా ధైర్యంగా అనిపిస్తూ ఉంటుందండి. సో ఇలాంటప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఏ విధంగా ఒకళ్ళు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేయాలంటారు? ఎలాంటి మాటలు వాళ్ళతో చెప్పి వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావచ్చు అంటారు అసలు? ఫస్ట్ ఏంటంటే సపోర్ట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే మా వైఫ్ డిప్రెషన్లో ఉందని అనుకుంటాను, నేను ఏమన్నా చేసేస్తే, నేను సడన్గా తన్ని హ్యాపీగా ఫీల్ చేయించేస్తే ఆమె డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అని పార్ట్నర్ ఒక ఫాల్స్ హోప్తో ఉంటారు. నిజంగా డిప్రెషన్ అంటే ఏంటి మాధురి గారు? డిప్రెషన్ అంటే ఏదో మేము లోగా ఫీల్ అవుతున్నాం అది డిప్రెషన్. కానీ అదొక్కటే కాదు, బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ ఉంటాయి డిప్రెషన్కి. అంటే మన న్యూరో ట్రాన్స్మిటర్స్ సెరటోనిన్, నార్ అడ్రెనలిన్, డోపమిన్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి బ్రెయిన్లో. సో ఓకే ఒక పార్ట్నర్ మనం అనిపిస్తుంది ఓకే నా పార్ట్నర్ మీద నాకు కంట్రోల్ ఉంది, వాళ్ళని నేను హ్యాపీగా చేసేయగలను, వాళ్ళని డిప్రెషన్ నుంచి నేనే బయటికి తీసుకెళ్ళగలను అని చాలా మంది ఫీల్ అవుతారు. ఇంకేమవుతుందంటే బాగా ట్రై చేస్తారు పార్ట్నర్ కి మీ వెకేషన్ తీసుకెళ్ళటము, మంచి మంచి మాటలు చెప్పటము, ప్రేమగా ఉండటం. కానీ ఏమవుతుందంటే ఒక పాయింట్ వరకు చేస్తారు, ఒక మేబీ ఫ్యూ వీక్స్, అ మంత్ తర్వాత ఏమనిపిస్తుంది అంటే నేను ఏం చేసినా నీకు బెటర్ అవ్వట్లేదు అని ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ పార్ట్నర్ మీద ఇంకా డిప్రెస్ ఉన్న వాళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోతారు. సో మేము ఏం చెప్తామంటే ఓకే మీ పార్ట్నర్ డిప్రెషన్ సైన్స్ చూపిస్తుంది. ఆ సైన్స్ ఏంటి? ఒకటి ఎనర్జీ లేకపోవటం, అంటే అస్సలు ఎనర్జీ లేకుండా ఉంటాం, మోటివేషన్ లేకపోవటం, ఎప్పుడు మూడ్ బాగాలేకపోవటం, అంటే చాలా మటుకి ఇలా బాధగా ఉండటం. ఈ 3 సైన్స్ చూపిస్తే మీరు ఏం చెయ్యాలి? ఒకటి ఫస్ట్ ఏంటంటే మెడికల్ హెల్ప్ తీసుకోవటం. ఎందుకంటే చాలా మటుకి డిప్రెషన్స్ ఓన్లీ మాటలతో సాల్వ్ అవ్వండి. లాట్ ఆఫ్ టైమ్ దే నీడ్ మెడికేషన్ ఫర్ అట్లీస్ట్ 6 weeks టు గెట్ బెటర్. సో ఏంటంటే అండ్ చాలా మటుకి 6 weeks లో బెటర్ అవుతారు కూడా. కానీ ఏంటంటే డిప్రెషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది జనాలు 1-2 years తర్వాత తీసుకొస్తారు పార్ట్నర్స్ ని. అలా కాకుండా మీకు సైన్స్ కనిపించినప్పుడే తీసుకురండి. అండ్ ఏం అవ్వదు యాంటీ డిప్రెషన్స్ తో, మీకు అంతేమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక 6 weeks ఈజీగా ఒక 1 pill మీద ఉంటే మీరు బాగానే అవుతారు, ఆ డిప్రెషన్ నుంచి కోలుకుంటారు, ప్లస్ మీ హెల్త్ కూడా ఓవరాల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ మెడికల్ హెల్ప్ తీసుకోండి. మీరే అన్ని సాల్వ్ చేసేస్తారు వేరే పర్సన్ కి అని అనుకోకండి, కొన్నిసార్లు సాల్వ్ చేయలేరు. ఈవెన్ దో మనకి ఒక పార్ట్నర్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉండొచ్చు, కానీ ఒక పార్ట్నరే సొల్యూషన్ కాదు అన్నిటికీ. సో ఏంటంటే మీరు సొల్యూషన్ కాదు మీ వైఫ్స్ డిప్రెషన్ కి అన్నప్పుడు, లేకపోతే హస్బెండ్ డిప్రెషన్ కి అన్నప్పుడు వాళ్ళు చాలా పార్ట్నర్ బ్యాడ్ గా ఫీల్ అవుతారు, నేను ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నాను వీళ్ళని అని. సో మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వకండి, ఇది మెడికల్ కండిషన్, దానికి మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. సో మెడికల్ వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్స్ అలాంటి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకురండి మీకు సైన్స్ ఆఫ్ డిప్రెషన్ ఉంటే. అది ఒక పార్ట్నర్ చేసే మేజర్ హెల్ప్. నేనే సాల్వ్ చేసేస్తాను అనుకోకుండా మెడికల్ హెల్ప్ తీసుకోవటం. సెకండ్ ఏంటంటే చాలా మంది పార్ట్నర్స్ ఏంటంటే ఓకే మా పార్ట్నర్ డిప్రెషన్ లో ఉన్నారు కదా నేనే కౌన్సిలింగ్ ఇచ్చేస్తాను, నేనే అన్ని చెప్పేస్తాను అని ఓకే చెప్పచ్చు మంచి మాటలు, కానీ మీ పార్ట్నర్ ఆ డిప్రెషన్ ఉన్న టైంలో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో మీరు చెప్పాలంటే చెప్పండి, కానీ వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయకండి. నాకు తెలిసి చాలా మంది ఒక 80-50% వరకు కూడా ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు ఒకళ్ళు డిప్రెషన్ లో ఉంటే. ఎప్పుడు చూసినా ఏంటి ఇలాగా అని చెప్పేసి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏంటంటే మీరు కొంచెం ఇంకో థర్డ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ పేషెన్స్. అంటే డిప్రెషన్ ఒకసారి వచ్చినప్పుడు మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ అంటారు, అది వెంటనే పోదండి. అంటే టేక్స్ టైం. ఒక 6 weeks మెడికేషన్ లో ఉండాలి. ఆ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ వీల్ ఇంక్రీజ్ ద మెడికేషన్ ఆర్ పుట్ దెమ్ ఆన్ అ కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్స్. సో అట్లీస్ట్ ఒక కొన్ని వీక్స్ మంత్స్ జర్నీ ఉంటుంది డిప్రెషన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది డిప్రెషన్ 1 year 2 years తర్వాత వస్తారు మా దగ్గరికి. అంటే మాకు అప్పుడు స్టార్ట్ అయిందండి, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫైనలీ వాళ్ళు ఓకే అది న్యాచురల్ గా పోవట్లేదు, ఇది డిప్రెషన్ అని తెలుసుకోవడానికి ఒక మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి చాలా టైం గ్యాప్ ఉంటుంది.
ఓకే. సో ఏంటంటే ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ అ పార్ట్నర్ ఈజ్ రికగ్నైజ్, ఓకే తిను డిప్రెషన్ లో ఉన్నారు, హీ నీడ్స్ ఈదర్ కౌన్సిలింగ్ ఆర్ మెడికేషన్. కొన్నిసార్లు ఏంటంటే మైల్డ్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఓన్లీ కౌన్సిలింగ్ ఇస్తామని, మెడికేషన్ ఇవ్వం. సో మీరు అనుకోకండి ఓకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఓన్లీ, అంటే అట్లీస్ట్ నేనైతే ఓన్లీ మెడికేషన్ అయితే ఇవ్వను. కొన్నిసార్లు ఓకే ఈ పర్సన్ అంత డిప్రెషన్ లో లేరు, మెడికేషన్ అక్కర్లేదు, కౌన్సిలింగ్ తో కూడా మేము చాలా మంది కేసెస్ బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో రండి, మెడికల్ హెల్ప్ తీసుకోండి. మీరు కొన్నిసార్లు మీరు ప్రాబబ్లీ మీ పార్ట్నర్ కి చెప్పేది అదైనా మేము చెప్పేటప్పుడు అది డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి. సో కౌన్సిలింగ్ ఇప్పించండి, మెడికేషన్ అవసరం అయితే మేము చెప్తాము, మెడికేషన్ ఇస్తాము. సో ఆ మెడికల్ హెల్ప్ అనేది, పేషెన్స్ అనేది మీరు ఉంచుకోవాలి. అంటే మీరు మెడిసిన్స్ వేసేసుకుంటున్నారు, ఇది హెడేకో స్టమక్ ఏకో కాదు, సైకియాట్రిక్ డిజీజెస్ అనేది చాలా టైం పడుతుంది. ఒక మెడిసిన్ ఎఫెక్ట్ చేయడానికి, ఒక బ్రెయిన్ లో ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంక్రీజ్ చేయడానికి సెవరల్ వీక్స్ పడుతుంది. సో అంటే నువ్వు మెడిసిన్స్ వేసేసుకుంటున్నావు రేపు నువ్వు బాగైపోవాలి అని ఉండొద్దు, టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి, పేషెన్స్ గా ఉండండి. ఎందుకంటే ఒక పార్ట్నర్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే అండి, మనం డౌన్ అయినప్పుడు వాళ్ళు పికప్ చేయాలి, వాళ్ళు డౌన్ అయినప్పుడు మనం పికప్ చేయాలి. సో ఏంటంటే ఎప్పుడు ఈక్వల్ గా ఉండదు ఎఫర్ట్ కానీ మనం పెట్టే లవ్ కానీ. కొన్నిసార్లు మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఏంటంటే పేషెన్స్ గా కొంచెం ఎక్కువ లవ్ ఇవ్వండి, ఎక్కువ ఓర్పు, టాలరెన్స్. వాళ్ళని ఓకే వాళ్ళు ఎలా డీల్ చేసుకుంటున్నారో అలా మెల్లగా డీల్ చేయనివ్వండి, మెడికల్ హెల్ప్ ఇవ్వండి. కానీ ఇది ఏదో నెగ్లెక్ట్ చేయకూడదేమో అనిపిస్తుందండి. ఈ డిప్రెషన్ అంటే ఇదేదో కామన్ గా ఎప్పుడు చూసినా ఇలా అని మొహం ఇలా పెట్టుకుని ఏదో లోకంలోకి అలా చూసుకుంటూ ఉంటున్నాడే అని ఇలాగా అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ అనేది కావాలి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎస్ అండి, మెడికల్ హెల్ప్ కావాలి. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నాను ఈ కాలంలో సూసైడ్స్ ఎంత ఎక్కువైపోయినాయి అండి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు డిప్రెషన్ తో బాధపడటము, సూసైడ్ అటెంప్ట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఇది ఏంటంటే మనం ఒకటి, చాలా మంది ఏంటంటే కొంచెం ఓల్డర్ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే అసలు డిప్రెషన్ అనేది ఉండదు, మనము కొంచెం బాగా లేసి నరిస్తే డిప్రెషన్ పోతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ చాలా మందికి ఉంటుంది. కానీ ఒకటేం రికగ్నైజ్ చేయాలంటే, ఇప్పుడు మనకి లివర్ డిసీజో కిడ్నీ డిసీజో వచ్చింది అనుకోండి, ఎవరు అనుకోరు మీరు నరుస్తే పనుకుంటే డిప్రెషన్ పోతుందని. అది కాదు, ఇది రికగ్నైజబుల్ డిజీజ్. బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ తక్కువ అవటం వల్ల వస్తుంది. అది మనం ఏంటంటే ఆ తక్కువైన న్యూరో ట్రాన్స్మిటర్స్ మనం స్టిమ్యులేట్ చేస్తాం, దాని వల్ల డిప్రెషన్ బెటర్ అవుతుంది. సో ఎవ్రీబడి ప్లీజ్ గెట్ యువర్ లవ్డ్ వన్స్ హాస్పిటల్ కి ఇఫ్ ఈ సైన్స్ కనిపిస్తుంటాయి. సో మరి విన్నారు కదండి, డిప్రెషన్ అంటే ఇది వాళ్ళు ఏదో పని ఎగ్గొట్టడానికి అలా కూర్చున్నారు అనడానికి అసలు వీలే లేదు. డిప్రెషన్ అది ఏంటంటే ఒక మానసిక వ్యాధి, దాని వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ మనకి చాలా చాలా ఉంటాయి. సో అది సకాలంలో గుర్తించి డాక్టర్ హెల్ప్ కనుక తీసుకున్నట్లయితే దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరన్నా కూడా ఒకవేళ ఈ వీడియో మీకు కంటపడింది, మీరు చూస్తున్నారంటే కనుక డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మీ ఫీలింగ్ ఎలా ఉందో అన్నది కనుక మీరు కమెంట్ చేయండి. లేదు అనుకున్నట్లయితే మనకి డైరెక్ట్ గా డాక్టర్ గారి మెయిల్ ఐడి కూడా ఉంది, drspandana@gmail.com. సో దీనికి కూడా మీ యొక్క ప్రాబ్లమ్ ని డీటెయిల్ గా ఎలాబరేట్ చేసి మాకు పంపించినట్లయితే మేము ఇలానే మీకు చక్కగా సాల్వ్ చేస్తారు డాక్టర్ గారు. అస్సలు కూడా వెనకడుగు వేయొద్దు, డిప్రెషన్ ఎప్పుడు కూడా లైట్ తీసుకోవద్దు. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి గారు.